నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కమలకాంత్ గారు, అలానే కోవర్కర్ భారతి గారు. నమస్తే అండి. హలో భారతి గారు. హలో. హౌ ఆర్ యూ? ఐయామ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. థ్యాంక్ యూ. కమలకాంత్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. యెస్. సో ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత కావచ్చు, లేకపోతే చాలా మందికి ఒక ఆశ ఉంటుంది. అబ్రాడ్‌లో చదువుకోవాలని. పరిస్థితులు ఏవైనా కావచ్చు. బట్ అబ్రాడ్‌లో చదవాలనే ఆశ అండ్ పేరెంట్స్‌కి మా పిల్లలు ఫారెన్‌లో చదువుకుంటున్నారు అని అంటే అదో పెద్ద గొప్ప ప్రౌడ్‌గా ఫీల్ అయిపోతూ ఉంటారు. రైట్? సో అలాంటి వాళ్ళకి మీరు మంచి ఒక వే చూపిస్తున్నారు. పాత్ చూపిస్తున్నారు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తారా మీకోసం? షూర్. ఇప్పుడు అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లాస్ట్ 15 ఇయర్స్‌గా స్టూడెంట్స్‌ని అడ్వైస్ చేస్తున్నాము. లాస్ట్ 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండింది. కంపెనీకి. యెస్. Oh. నేను ఈ స్టూడెంట్ సర్వీసెస్‌లో అడ్వైజింగ్‌లో ఐఎమ్ ఇన్ ది బిజినెస్ ఫర్ మోర్ దెన్ 24 ఇయర్స్. సో ఈ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా స్టూడెంట్స్కి అడ్వైస్ చేయడానికి అవైలబుల్గా ఉంటుంది. సో ఏం అడ్వైస్ చేస్తామంటే, నేను ఏ కంట్రీకి వెళ్తున్నానో నాకు ఇంకా తెలీదు అలాంటి స్టేజ్ నుంచి అప్లికేషన్స్ కానీ, కంట్రీ చూస్ చేసుకోవటం, వీసాస్, అరైవల్ ప్రాసెస్, తర్వాత ఆ కంట్రీలోకి అరైవ్ అయిన తర్వాత అక్కడ చేయాల్సిన అరేంజ్మెంట్స్, అకామిడేషన్, ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ వన్ స్టాప్ అన్ని సొల్యూషన్స్ అబాకస్ త్రూ అవైలబుల్గా ఉంటాయి. సో దోస్ ఆర్ ద సర్వీసెస్ మా త్రూ వాళ్ళకి స్టూడెంట్స్కి పేరెంట్స్కి సపోర్ట్గా అవైలబుల్గా ఉండే సర్వీసెస్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. జనరల్‌గా ఫారెన్‌లో చదువుకోవాలి అనే పిల్లలకి మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటండి? మనకి ఇప్పుడు చెప్పినట్టుగా నార్మల్గా మనం యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకుంటాము. ఫస్ట్ ఏ కంట్రీకి వెళ్ళాలో డిసైడ్ అయిన తర్వాత యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం. ఒక 5-10 యూనివర్సిటీలు అప్లై చేస్తారు స్టూడెంట్స్. సో ఇన్ని వేల యూనివర్సిటీలోంచి మనం ఆ షార్ట్ లిస్టింగ్ చేసుకోవటం అనేది ఒక కాంప్లెక్స్ ప్రాసెస్. చాలా మంది గూగుల్ చేసేస్తే నాకు దొరుకుతుంది అని కూడా గూగుల్ చేస్తే 300 యూనివర్సిటీలు వస్తాయి. అందులో మీరు ఎక్కడ సూటబుల్ అవుతారు, మీ మార్క్స్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంది, మీకు స్కాలర్షిప్స్ ఎక్కడ ఉన్నాయి, మీ పర్సంటేజెస్ ఆ యూనివర్సిటీకి ప్రొఫైల్ సెట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ప్రాసెస్. సో ఇది మెయిన్ 50% ఆఫ్ ద జాబ్. ఇది కాకుండా ఇందులో మీకు అప్లికేషన్స్, అడ్మిషన్స్ వచ్చిన తర్వాత మీకు స్టూడెంట్స్కి వీసాస్ కోసం ప్రాసెస్ ఉంటుంది. అదొక ఇంకొక 50% మెజారిటీ ఆఫ్ ద. మీరు అంతా అడ్మిషన్స్ అన్ని గొప్ప గొప్ప యూనివర్సిటీలో ఉన్న వీసా రాకుండా ఇండియా వదిలి వెళ్ళలేరు కాబట్టి, సో దాంట్లో మనకు చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. జనరల్గా స్టూడెంట్స్ అయితే ఒక అప్లికేషన్ చేస్తారు, వాళ్ళ సొంత అప్లికేషన్. మేము హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్, థౌసండ్స్ ఆఫ్ అప్లికేషన్ చేసి ఉంటాం కాబట్టి మనకి అప్ టు డేట్గా ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్ ఉంటుంది. సో వీసాస్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ ఏమన్నీ ఎలాగా వాళ్ళు ఎలా అరేంజ్ చేసుకోవాలి, చాలా కంట్రీస్కి బ్యాంక్ లోన్స్ కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది వీసా కోసం అప్లై చేసినప్పుడు. పర్సనల్గా కూడా చాలా మందికి అవసరం పడుతుంది లోన్. సో అన్నీ కూడా ఎలా చేసుకోవాలి, ఇది అది అని కాకుండా ఎట్ ఎవ్రీ స్టేజ్ వీ హోల్డ్ దేర్ హ్యాండ్. అండ్ యాక్చువల్‌గా మీరు చెబుతున్న దాన్ని బట్టి ఎవరైనా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే ఒక ఆలోచన వచ్చినప్పుడు చాలా రిక్వైర్మెంట్స్ అవసరం ఉండింది. కరెక్ట్. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాల్సిన అర్హతలు ఏమంటారు? పర్సంటేజ్ దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్. ఫస్ట్ నన్ను అడిగితే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఓకే. అది మీ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత మేము గైడ్ చేస్తాం స్టెప్ బై స్టెప్. మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ కావాలి. సో మీ క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అయ్యే యూనివర్సిటీస్, ఇప్పుడు మనం అట్ అబాకస్ ఓవర్ 500 to 600 యూనివర్సిటీస్తో వర్క్ చేస్తున్నాము. ఒక్కొక్క కంట్రీలో ఇంకా చాలా చాలా యూనివర్సిటీస్ ఉంటాయి. సో వీటితో ప్రొఫైల్ మ్యాచింగ్ అనేది చేస్తాం. సో స్టూడెంట్తో కూర్చొని వాళ్ళ బడ్జెట్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకు ఏదైనా లొకేషన్లో మా చుట్టాలు ఇక్కడ ఉన్నారో, మా అన్నయ్య ఇక్కడ ఉన్నారో, మా అక్క ఇక్కడ ఉందని ఏదో ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. సో అలాంటి లొకేషన్లోకి ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారా, ఏదైనా యూనివర్సిటీ పర్టికులర్ ర్యాంకింగ్ రిక్వైర్మెంట్ ఉందా. సో ఇవన్నీ కూడా మనం కొలెక్ట్ చేసి వాళ్ళకి ఏంటి షార్ట్ లిస్ట్ వస్తుంది అనేది ఇందాక చెప్పినట్టుగా ఆ 5 to 8 యూనివర్సిటీస్ మనం షార్ట్ లిస్ట్ చేస్తాం. దెన్ దే స్టార్ట్ అప్లైయింగ్. ఆ యూనివర్సిటీస్కి అప్లికేషన్ ప్రాసెస్, డెడ్ లైన్స్, అప్లికేషన్ ఫీజు ఇవన్నీ కూడా ఉంటాయి, కాంప్లెక్స్ ప్రాసెస్. సో దాంట్లో అట్ ఎవ్రీ స్టేజ్ అప్లై చేయడానికి కూడా ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. చాలా యూనివర్సిటీస్కి చాలా రిక్వైర్మెంట్ ఆఫ్ పేపర్ వర్క్ ఉంటుంది. ఆ అప్లికేషన్తో పాటు మీకు టోఫల్, ఐఎల్టీఎస్ స్కోర్స్ కానీ, అమెరికాలో అయితే జిఆర్ఈ స్కోర్స్ కానీ, లేకపోతే రికమెండేషన్ లెటర్స్ కాలేజ్ నుంచి తెచ్చుకోవాల్సినవి, లేకపోతే పర్సనల్ స్టేట్మెంట్ అంటాం, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ రాస్తారు వాళ్ళకి. మనం ఇండివిజువల్గా వెళ్ళి వాళ్ళకి కనపడం కాబట్టి నేను మీకు ఎందుకు సూటబుల్ అనేది ఒక ఎస్ఏలో రాసి పెట్టాలి. సో అది అగైన్ చాలా సపోర్ట్ తీసుకొని, ఇప్పుడు మేము మా ఎక్స్పీరియన్స్ తోటి విల్ టెల్ దెమ్ నీ ప్రొఫైల్ ఇలా ఉంది, దీనికి సూటబుల్గా ఇలా రాసుకో, ఇది ఇంక్లూడ్ చేస్తే అప్లికేషన్లో అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఇలా ఉంది. సో ఇవన్నీ కూడా అట్ ఎవ్రీ స్టేజ్ అప్లికేషన్లో ఉంటుంది. దెన్ వీ హ్యావ్ వీసా స్టెప్. వీసా స్టేజ్లో ఫస్ట్ మన ఫండింగ్, అందరికీ అన్ని విధాలుగా ఫండింగ్ అవైలబిలిటీ ఉండదు. సో ఫండింగ్ ఉన్నవాడికి ప్రాబ్లం లేదు, ఉన్నా కూడా పేపర్ వర్క్ ఏం పెట్టుకోవాలి. ఫండింగ్ కొంచెం అటు ఇటుగా ఉందనుకోండి, బ్యాంక్ సపోర్ట్ ఎలా చేయాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎవ్రీ నేషనలైజ్ బ్యాంక్స్, చాలా ప్రైవేట్ బ్యాంక్ కూడా లోన్స్ ఇస్తాయి. ఎట్లాగా మనం చాలా మంది బ్యాంక్స్తో కలిసి పనిచేస్తాము. సో ఈ సర్వీసెస్ వాళ్ళకి, స్టూడెంట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి లోన్స్ ఎలా తీసుకోవాలి, ఫ్యామిలీలో
ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చిన్నదో పెద్దదో ఏదో ఒక ప్రాపర్టీ జనరల్గా ఉంటుంది. కోలాటరల్ సెక్యూరిటీ పెట్టుకుంటారా, కోలాటరల్ లేకుండా చేస్తారా, ఇవన్నీ కూడా అట్ ఎవ్రీ స్టేజ్ ఇది ఒక 4 to 6 months ఆఫ్ ప్రాసెస్ అట్ ఎవ్రీ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో స్టూడెంట్కి అవసరం పడుతుంది, తర్వాత పేరెంట్స్ వీసాస్ చేసేటప్పుడు పేరెంట్స్ డాక్యుమెంట్స్ అన్ని చేయడానికి వాళ్ళకి అడ్వైజ్ ఏదైతే అవసరం ఉంటుందో వీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దీస్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఓకే. అండ్ భారతి గారు, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేద్దాము అని అనుకుంటున్నారు అనుకోండి, రైట్? ఏమి రిక్వైర్మెంట్ ఉంటుంది? అంటే ఇప్పుడు జనరల్గా అందరూ ఇంజనీరింగ్ కానీ ఇక్కడ బీటెక్ చేసి బ్యాచిలర్స్ చేసేయాలి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఇంటర్ తర్వాత కూడా బ్యాచిలర్స్ చేయడానికి యూఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా అది కూడా ఆప్ట్ చేసుకుంటున్నారు. సో బేసికలీ 70 to 80% వచ్చిన ఎవరైనా సరే ఎలిజిబుల్ ఓకే. ఫర్ ద, అంటే అకార్డింగ్ టు ద యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి హై ప్రొఫైల్ యూనివర్సిటీస్ కావాలంటే ఎస్ వీ నీడ్ అ మినిమమ్ ఆఫ్ 70%. లేదు మనకు కొంచెం వచ్చింది బట్ వీ హ్యావ్ ఫండింగ్ విత్ అస్ అన్నప్పుడు ఎస్ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్. సో దట్ అకార్డింగ్ టు ద పర్సంటేజ్ మన అబాకస్లో మేము క్యాలిక్యులేట్ చేసాం. ఏంటంటే అందరికీ ఒకటి ఉండవండి. జనరల్గా ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క వైద్యం ఉన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. సో గూగుల్లో వచ్చేది, సార్ చెప్పినట్టు గూగుల్లో వచ్చేది అందరికీ సిమిలర్, అందరికీ సెట్ అయ్యేదే ఉంటుంది, చూపిస్తారు. బట్ ఇక్కడికి వచ్చాక ప్రతిదీ ఎనలైజ్ చేస్తాం. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎక్కడ చదువుకొని అనుకుంటున్నారు, వాళ్ళు ఎంత ఫీ స్ట్రక్చర్ వాళ్ళు పెట్టుకోగలరు, ఎంత పే చేయగలరు, ఓకే, ప్రతిదీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే కంపల్సరిగా ఇంటర్ పాస్ అయి ఉండాలి. పక్కా ఇంటర్ అండ్ 10th పాస్ అయ్యి ఉండాలి. ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఇంటర్లో? చెప్తున్నాను కదండి, 70 to 80%, మినిమం 60 పాస్ అవుట్ అయితే అయి ఉండాలి. ఫస్ట్ థింగ్ ఫస్ట్. అయ్యో, బ్యాక్లాగ్స్ అయితే మేము క్లియర్ చేయలేము. ఎందుకంటే చాలా మంది డబ్బులు ఉంటాయి, బ్యాక్లాగ్స్ అయితే క్లియర్ అయితే మేము చేయలేము. ఇఫ్ ఐ కెన్ యాడ్ టు దట్, అక్కడ ఏమవుతుందంటే మనకి 70 to 80% మేడం చెప్పినట్టు ఆ బేసిక్ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ యూనివర్సిటీస్ ఉన్నా కూడా కొంచెం మీరు అన్నట్టుగా కొంత పర్సెంటేజ్ తక్కువ ఉంది అనుకుందాం. 40-50 బేసికలీ అంటే మనము యూనివర్సిటీలో పెట్టేసిన స్టూడెంట్ చదువుకుని రాగలగా ఏదో ఒక రీజన్ తో పర్సెంటేజ్ తక్కువ వచ్చింది అయితే అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. చాలా యూనివర్సిటీస్ లో ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి. సో మనం ఆ ఫౌండేషన్ కోర్స్ చేసి ఆ 6 months 9 months 1 year నార్మల్గా 9 months ఫౌండేషన్ కోర్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్లోకి ఎంట్రీ వెళ్తాం అనమాట. సో మనకి ఇక్కడ చేసిన తప్పులు ఏమైనా ఉండి పర్సెంటేజ్ రాలేదనుకోండి, ఆ ఫౌండేషన్ ఇయర్లో కవర్ అయ్యి వాళ్ళు ఇయర్ 1లోకి ఎంట్రీ అవుతారు. కొన్ని యూనివర్సిటీస్ ఇన్ సే ఆస్ట్రేలియాలో అక్కడ అయితే 2 years ఫౌండేషన్ చేసి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతారు. సో అలాగా మీకు మనం ప్రొఫైల్ మ్యాచ్ చేస్తామని ఇందాక చెప్పినట్టుగా స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు ఏ ఫౌండేషన్లో కూడా రకరకాలు ఉంటాయి. మీరు ఈ 1 year ఫౌండేషన్కి వెళ్తారా, 2 years ఫౌండేషన్కి వెళ్తారా, ఇది చూసుకొని వాళ్ళని ఆ పాత్వే ప్రోగ్రామ్స్ నుంచి మనము అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లోకి ఎంట్రీ అయ్యేలాగా చేయొచ్చు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆప్షన్. రైట్. ఇప్పుడు పర్సెంటేజ్ ఒకవేళ తక్కువ ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫౌండేషన్ కోర్స్ యాడ్ అది యూనివర్సిటీలోనే చేస్తారు. మీరు వెళ్తున్న యూనివర్సిటీలోనే మీరు ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీలో ఉన్న ఆప్షన్స్ చూస్ చేసుకుంటే స్టార్ట్ టు ఫినిష్ ఆ యూనివర్సిటీలోనే ఉంటారు. అండ్ చాలా మందికి ఇప్పుడు మ్యాథ్స్ అంటే ఒకలాంటి భయం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఫారెన్ వెళ్ళి వేరే ఏదైనా చదువుదామని అనుకుంటారు. సో మరి మన దగ్గర తెలిసింది అయితే ఇంజనీర్ అవ్వాలి లేకపోతే డాక్టర్ అవ్వాలి, ఇంకెక్కడన్నా బతకలేమని ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ పేరెంట్స్ లో అదే ఫీలింగ్, పిల్లలకి అదే ప్రెషర్ కూడా ఉంటుంది. ఏం చెప్తారు మీరు? అంటే ఫస్ట్ మనం యాజ్ అ స్టూడెంట్ రియలిస్టిక్ గా ఉండాలి. తను ఏం చేయగలుగుతున్నాడు లేదని. చిన్నప్పుడు అంటే స్కూల్లో తెలియదు, మమ్మీ డాడీ స్కూల్లో వేసారు ఏదో అయింది, నాకు మ్యాథ్స్ నచ్చట్లేదు అనుకో, నేను మ్యాథ్స్ చేయాలనుకోవట్లేదు, అందులో ఏ విధమైన తప్పు లేదు. ఆన్ ద కాంట్రరీ వెస్టర్న్ కంట్రీస్ లో ఎన్ని కోర్సెస్ ఆప్షన్స్ ఉంటాయంటే ఒక యూనివర్సిటీలో 2,000 to 3,000 కోర్సెస్ ఉంటాయి డిఫరెంట్ గా. మీరు ఎత్తుక్కోలేక కష్టపడాలి తప్ప. సో మ్యాథ్స్ అనేది మనకి మన ఎన్విరాన్మెంట్ లో అంత పివోటల్ గా మనం మ్యాథ్స్ చదవకపోతే ప్రపంచం ఏమి ముందుకు జరగదని మనం అనుకుంటున్నాం. కానీ స్టార్టింగ్ ఫ్రమ్ లిటరేచర్ టు ఆర్ట్స్ టు ఎవ్రీథింగ్ ఎల్స్, ఎనీ డ్రాస్టికలీ డిఫరెంట్ ఫీల్డ్ మీరు చూస్ చేసుకోవచ్చు. కొన్ని ఫీల్డ్స్కి కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఆ ఫీల్డ్ నుంచి రాలేదనుకుందాం, ఎవరో ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీ చదివారు, నేను సడన్గా నేను వెళ్ళి లిటరేచర్ ఏదో చేస్తాను, నీ ఇంట్రెస్ట్ అలా నీకు ఇప్పుడు ఇవాళ అనిపించిందా, నీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ ఉందా? సో కొంత బ్యాక్గ్రౌండ్ అందులో ఏముంది, ఒక పోర్ట్ఫోలియో లాంటిదో, మీకున్న ఇంట్రెస్ట్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇందాక పర్సనల్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అని చెప్పాను. సో మీ జస్టిఫికేషన్ ఉంటే యూనివర్సిటీస్ విల్ కన్సిడర్ దట్. సో చేంజింగ్ ఏ స్ట్రీమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మనం ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ లో చాలా వరకు స్టూడెంట్స్ అదే చేస్తారు. అది అండర్
గ్రాడ్యుయేట్లోనే కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా కంప్యూటర్ సైన్స్ 4 ఏళ్ళు చదివేసి ఇంకా నాకు కోడింగ్ వద్దు అనుకొని వచ్చే వాళ్ళే సగం స్టూడెంట్స్ ఉంటారు. సో అది చేంజ్ ఆఫ్ స్ట్రీమ్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. యాక్చువల్ గా గ్రాడ్యుయేషన్ కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి చాలా చేంజెస్ ఉంటాయని అంటున్నారు. భారతి గారు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కోసం చెప్పారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మీరు చెప్పండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనకి కొంచెం అండర్ గ్రాడ్యుయేట్ తక్కువ సీరియస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కువ సీరియస్ అనేవి కాకపోయినా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ బీయింగ్ మనం వెస్టర్న్ కంట్రీస్ లో దాన్ని గ్రాడ్యుయేట్ లెవెల్ అంటున్నాం, యుఎస్ లో. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ చేంజ్ ఆఫ్ స్ట్రీమ్స్ వచ్చినప్పుడు దేనికి ఏది నెక్స్ట్ స్టెప్ అనేది, అది ప్లానింగ్ అనేది ముందు నుంచి ఉంటే ఇట్స్ ఈజీ టు చూస్. మనము 12th స్టాండర్డ్ లో మ్యాథ్స్ చదివాము, ఇప్పుడు స్ట్రీమ్ చేంజ్ అయ్యాము, మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మళ్ళీ చేంజ్ అవుతాము అని అనిపించవచ్చు, తప్పులేదు. కానీ అలా జరిగేలాగా ఉంటే ముందు నుంచి ప్లాన్ గా ఉండి ఎలా చదువుకోవాలని చూడాలి, మనకు ఒక కెరియర్ ఫోకస్ ఎలా ఉందని చూడాలి. అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, యూకే ఒకటి తప్ప మిగిలిన కంట్రీస్ అన్నింటిలో 2 years ఉంటుంది మాస్టర్స్ కోర్స్. యూకేలో 1 year మాస్టర్స్ కోర్స్ ఉంటుంది. అది 1 year చెప్తున్నారు కదా అని సగమే కోర్స్ చెప్తున్నారు అని కాదు, మోర్ ఇంటెన్స్ గా చెప్తున్నారు. సో మీరు అలా 1 year ఇంటెన్సివ్ కోర్సెస్కి వెళ్ళినప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కోప్ అవ్వటం కొంచెం కష్టం. సో వాళ్ళు అడ్మిషన్ ఇచ్చినా కూడా మనకి ఆత్మ పరిశీలన అంటారు కదా, సో మనం ఓన్గా డిసైడ్ చేసుకొని నేను ఆ సూటబుల్ అవుతానా లేదా అని చూసుకోవడం ఇంపార్టెంట్. అవుతాము అనుకుంటే వీ కెన్ హెల్ప్ యూ విత్ వేరియస్ ఆప్షన్స్. చాలా మంది స్టూడెంట్స్ చేసేది కూడా అదే. అట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ లోకి వెళ్తారు. వాళ్ళకి ఇష్టం ఉండి ఇష్టం లేకపోవడం పాయింట్ కాకుండా అదొక కెరియర్ ప్రోగ్రెషన్ కి అదొక రూట్. చాలా మంది చేసే కామన్ గా నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ కి వెళ్తారు. సో ఇవన్నీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో పాసిబుల్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ చాలా మందికి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే రకరకాల డౌట్స్ ఉంటాయి, అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం చాలా యూనివర్సిటీస్ ఫేక్ అంటాయి. అవును, ఒకలాంటి టెన్షన్ ఉంటుంది. మీరు అన్నట్టుగా గూగుల్ అన్ని టిక్ మార్క్లే ఉంటాయి. గూగుల్ తల్లిని అడగండి, అబాకస్ ని అడగండి అని చెప్తారు. ఎందుకంటే మనకి గూగుల్ ఏముంటదంటే ఇంటర్నెట్ లో ఎవరు ఏం పెట్టినా కూడా గూగుల్ ఎతికి చూపిస్తారు. సో గూగుల్ ఈజ్ నాట్ యూజింగ్ ఇట్స్ ఓన్ బ్రెయిన్. సో గూగుల్ ఏముంటుంది, అక్కడ 100 చోట్ల ఉంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నారు. అది కరెక్టా కాదా, ఆథెంటికా కాదా అనేది మీకు ఒక గైడెన్స్ అవసరం పడుతుంది. సో మనం యాజ్ ఎ కన్సల్టెంట్ అబాకస్ లో చేసేది అది. మన దగ్గర కౌన్సిలర్స్ ఎక్స్పీరియన్స్ 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా యూజ్ చేసి మీకు ఆఫర్ చేసే అడ్వైజే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఫేక్ యూనివర్సిటీస్ అన్నారు, మనం యూనివర్సిటీకి ఉన్న అక్రిడిషన్స్ ఏం చూసుకోవాలి, కొన్ని పబ్లిక్ యూనివర్సిటీసా, ప్రైవేట్ యూనివర్సిటీసా. ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని బ్యాడ్ అని కాదు, కానీ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అయితే ఎప్పటి నుంచి ఉంది, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాట్ ఆల్ ద టైమ్ మీ గూగుల్. మనం యూనివర్సిటీస్తో కలిసి పనిచేస్తాం కాబట్టి వీ గెట్ ఆల్ ద ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ డౌట్ ఉన్నప్పుడు ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మనం యాజ్ అ క్లిక్ ఆఫ్ అన్ ఈమెయిల్ మనం తీసుకొచ్చి వీ కెన్ ప్రొవైడ్ దట్ టు ద స్టూడెంట్. సో క్వశ్చన్స్ అడగటమే మెయిన్ ఇంపార్టెంట్. మీరు అన్ని రకాలుగా క్వశ్చన్ చేసుకొని మీరు కన్విన్స్ అవ్వాలి. సో పబ్లిక్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉంటే ప్రాబ్లం లేదు మీకు. అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా చాలా మంచి, ఇప్పుడు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ కాదు, ప్రైవేట్ యూనివర్సిటీసే. అలాగనే బ్యాడ్ యూనివర్సిటీస్ కాదు కదా ఏ విధంగా. సో అలా మనం చూసుకోవాలి. కొన్ని కంట్రీస్ లో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉండవు. సో దట్స్ డిఫరెంట్. చాలా మంది అసలు ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఎట్లా అప్రోచ్ అంటే మనం కావాల్సి ఉంటుంది, సెమిస్టర్ వైజ్ ఉంటుందా, సిలబస్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు మనకి కోర్స్ ఎలా ఉంటుంది అనేది కంట్రీ టు కంట్రీ బ్రాడ్ గా వేరీ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ అండ్ యూకే ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూఎస్ఏ, కెనడా అయినా కూడా 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ ఉంటాయి. కెనడాలో 1 year కూడా ఉంటుంది. మనం యాజ్ అ స్టూడెంట్, ఇండియన్ స్టూడెంట్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి 2 years అనుకుందాం. 2 years లో మీకు 4 semesters ఉంటాయి. సో ఈ 4 semesters కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకొని కొన్ని సబ్జెక్ట్స్ ముందు చేసుకుంటే 4 semesters ని 3 semesters లో కూడా కంప్లీట్ చేయవచ్చు. కానీ అంత కష్టపడి అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. థియరటికల్లీ పాసిబుల్, ప్రశాంతంగా చదువుకోండి. ఇప్పుడు యూకేలో ఉంది, యూకేలో 1 year లోనే మీకు 3 semesters ఉంటాయి. 9 months ఆఫ్ టీచింగ్ ప్లస్ 3 months ఆఫ్ ప్రాజెక్ట్. కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే మనకి అట్ ది ఎండ్ ఈ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలి కాబట్టి కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయంటే మీకు అడిషనల్గా ఇంటర్న్షిప్ ఇయర్ యాడ్ చేస్తున్నాయి. సో మీరు 9 months ఆఫ్ టీచింగ్ అయిన తర్వాత కానీ మొత్తం 12 months అయిన తర్వాత కానీ వెళ్ళి ఆ ఇంటర్న్షిప్ 1 year చేసుకొని వాళ్ళకి సబ్మిట్ చేసుకుంటే అదొక 2 year ప్రోగ్రామ్ అవుతుంది. ఆ 2 year లో మీరు హాఫ్ మీరు ఇంటర్న్షిప్ చేసి గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ అవుతుంది. యూకే లాంటి చోట మీకు 3 months ఆఫ్ ప్రాజెక్ట్ ఉంటుంది. దట్స్ యాజ్ గుడ్ యాజ్ 1 full semester. సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అది ఆ ప్రాజెక్ట్ మీరు చేయకుండా క్లియర్ అవ్వలేదు అనుకోండి, మీకు డిప్లొమా వస్తుంది, మాస్టర్స్ డిగ్రీ రాదు. సో అంత ఇంపార్టెంట్ గా ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్ని కంట్రీస్ లోనూ ఉంటాయి. బట్ యూకేలో మనకి 30% ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ మీరు థీసిస్ చేసే ఇది ఉంటుంది అన్నమాట. సో మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నాము, దాని సెమిస్టర్స్ ఏంటి, దాని సిలబస్ ఏంటి అనేది మనం అన్ని కూడా
అయిపోతుంది. అవును. అండ్ మీరు ఏ ఏ కంట్రీస్ కి పంపిస్తున్నారు? మేము యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా మెయిన్ గా, ప్లస్ యూరోప్ లో జర్మనీ కూడా, ఇవన్నీ కూడా కంట్రీస్ పంపిస్తాం. సో సెలెక్టెడ్ కంట్రీస్ కి మాత్రమే సెలెక్టెడ్ అంటే పంపిస్తున్నారు. మనకి స్టూడెంట్స్ నుంచి డిమాండ్ ఉన్న డెస్టినేషన్స్ ఇవి. సో మనము ఈ కంట్రీకి పంపగలుగుతాము పంపలేము అని కాకుండా మనం ఒక 538 యూనివర్సిటీస్ తో వర్క్ చేస్తున్నాం. ఈ స్ప్రెడ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీ, యుఎస్ లో కొన్ని, యూకేలో కొన్ని, ఆస్ట్రేలియాలో కొన్ని, ఇట్లా అన్ని డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. సో మనం ఆర్ సర్వీసెస్ ఆర్ నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు దీస్ యూనివర్సిటీస్. ఇప్పుడు మీకు సొంతగా ఏదో ఒక ఆలోచన వస్తుంది, నేను ఈ యూనివర్సిటీ వెళ్దాం అనుకుంటున్నాను, అబాకస్ హెల్ప్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మేము వర్క్ చేసే యూనివర్సిటీస్కి ఏంటంటే మీకు అడిగిన ఇన్ఫర్మేషన్ వెంటనే మా దగ్గర లేకపోయినా వి రైట్ అన్ ఈమెయిల్ ఆర్ వి కాల్ దెమ్ అప్. మేము వాళ్ళతో, యూనివర్సిటీస్ కూడా మన ఆఫీస్కి వస్తారు. సో మీరు ఆ యూనివర్సిటీని ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఈ ఫెసిలిటీస్ అనే అవైలబుల్ గా ఉంటాయి. మీకు 550 యూనివర్సిటీల కంటే ఎక్కువ యూనివర్సిటీ చాయిస్ కావాలంటే నేనేం కాను, కానీ అంత అదే చాలా ఎక్కువ చాయిస్ అని నా ఉద్దేశం. భారతి గారు, చెప్పండి. జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ వెళ్ళాలనుకున్నారు అనుకోండి, పిల్లలు 16-17 ఇయర్స్ ఉంటాయి. సో పిల్లలు అక్కడ పంపించాలంటే అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుందో, యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయి, ఇక్కడే ర్యాగింగ్ గొడవ అని పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడ పిల్లలు ఎట్లా కోఆపరేట్ చేస్తారు, ఈ టెన్షన్స్ ఖచ్చితంగా పేరెంట్స్ లో ఉంటాయి. పిల్లలకి ఏంటంటే దుముకుతున్నాం కాబట్టి అత్యుత్సాహంగా ఉంటారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్ ఇందాక అన్నట్టు మనం ఏం కోర్స్ నేర్చుకోవాలనుకున్నాము అన్నది అవేర్నెస్ ఉండాలి. ఫ్రెండ్ వెళ్ళాడు, అమ్మ వెళ్ళింది, నేను కూడా వెళ్ళిపోతాను అని కాకుండా అక్కడికి వెళ్ళాక, ఎందుకంటే లాడ్ ఆఫ్ మనం ఇప్పటి వరకు ఇండియాలో చూసేది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్. బయటికి వెళ్ళాక డిఫరెంట్ కల్చర్స్ పీపుల్ ఉంటారు, మన లాంగ్వేజ్ కాదు, మనకు అసలు అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి ఫస్ట్ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఒకటి పెట్టేశారని కాదు, కానీ మెంటల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లైమేట్ అంటారు, ఎస్ యూఎస్లో మనలానే ఉంటుంది, అంత ఇది లేదు. చలి వచ్చినప్పుడు కొన్ని చోట్ల స్నో ఫాల్ ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. అండ్ యూకే ఈజ్ ఆల్సో లైక్ దాట్. యూకేలో మనకి ఎక్కువ స్నోఫాల్ ఉంటుంది. అండ్ కెనడా అంటారు ఇంకా మీరు స్వెటర్లు వేసుకొని వెళ్ళాలి అందరూ, ఫర్ షూర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ స్నోయింగ్ ఓన్లీ. నాకు తెలిసి ఒకరు చెప్పారని కాకుండా సెల్ఫ్ అవేర్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అబాకస్ అనేది మీకు అసలు ఐడియా లేదు, కానీ మీకు ఒక గోల్ ఉందికి నేను వేరొక వెళ్ళి చదువుకోవాలని. రైట్ ఫ్రమ్ మీరు ఎందులో సూట్ అవుతారు, ఎందులో సూట్ కారు, ప్రతిదీ అబాకస్లో పిన్ టు పిన్ మేము చెప్పడానికి ట్రై చేస్తాం. అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు, తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ కావాలన్నా మేము కౌన్సిలర్ పిలిపించి చేపిస్తాము. సో దట్ డిఫైన్డ్ వేలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు పేరెంట్స్కి కూడా నీట్గా కౌన్సిల్ చేసే ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకి అబాకస్లో. సో దట్ వాళ్ళు రైట్ యూనివర్సిటీస్ని చూస్ చేసుకోగలరు. ఇప్పుడు బయట గూగుల్లో కానీ బయట ఎక్కడైనా చేసుకుంటే స్టూడెంట్స్, అగైన్ సార్ చెప్పినట్టు స్టూడెంట్స్ నార్మల్గా లాగిన్ చేసుకోవచ్చు, వీసా అప్లై చేయొచ్చు. కానీ టైఅప్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ యూనివర్సిటీస్తో టైఅప్స్ ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు ఏ ఇంటేక్ మనం వెళ్తున్నాము అని మనకు ముందుగానే మనకు తెలుస్తుంది. టైం పీరియడ్ అన్నది నార్మల్గా మనం చేసుకున్నప్పుడు 1 year పడితే మన దగ్గర 3-4 monthsలోనే అయిపోతుంది. సో టైం కన్స్టెంట్ అని కూడా తగ్గుతుంది. సో మనం త్వరగా వెళ్ళగలం. లేదు అంటే వీళ్ళు కనుక్కొని వాళ్ళు కనుక్కొని వెళ్ళినప్పటికీ సగం టైం అయిపోతుంది. అప్పటికి మళ్ళీ 1 year గ్యాప్ ఎందుకు వచ్చింది, 1 year గ్యాప్ ఎందుకు వచ్చిందని రీజన్ కూడా అక్కడ మీకు అడుగుతారు. నిజమే, నా డౌట్ ఇది కూడా ఉంది. కొంతమంది ఏదో సిచ్యువేషన్స్ రావచ్చు, ఒక 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు, 4 సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వచ్చు, బట్ తర్వాత ఎట్లో గట్టెక్కారు, బట్ ఇంక సరే ఇది కాదని చెప్పి అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నారు. దీనికి ఆన్సర్ నో కాదు, కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ అలాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు దేర్ సమ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ దట్ యూ హ్యావ్ టు డూ. మీరు అది అయిన తర్వాత నేను ఆ సబ్జెక్ట్లో నేను ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, నేను కొంత నా కెరియర్ మీద ఫోకస్ పెట్టి ఎక్స్ట్రా కోర్సెస్ చేశానో, ఇంకోటి ఏదో ఒకటి. ఇప్పుడు మనం ఎవరైనా జాబ్కి ఇంటర్వ్యూ చేసినా కూడా వీడు అసలు చదువుతాడా లేదా అనే డౌట్ వచ్చినోడికి మనము చేయలేం. కానీ వీళ్ళు చదివే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ ఎ వే టు డూ ఇట్. మనకి అదే ఇప్పుడు మీకు కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పెట్టి మొత్తం ప్రొఫైల్ బిల్డింగ్ జరుగుతుంది. మనకి మార్క్స్ ఒకటే అనేది క్రైటీరియా కాదు. చాలా యూనివర్సిటీస్ ఇందాక మనం అనుకున్నట్టు గూగుల్లో పెడితే 70% కావాలని ఉంటుంది యూనివర్సిటీలో. 70% ఉన్నోళ్ళే ఆ క్లాస్లో కూర్చుంటారా అందరూ అంటే ఖచ్చితంగా లేదు, ఛాలెంజ్. ఓకే, ఎందుకంటే అందులో కొంతమందికి గ్రేడ్స్ తక్కువ ఉన్నా, కొంతమందికి ఏదో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ కాంపెన్సేట్ చేస్తుంది, లేకపోతే ఏదో ఒక అడిషనల్ క్వాలిఫికేషన్స్ కాంపెన్సేట్ చేస్తాయి. సో మీరు మన స్కూల్లో వచ్చిన మార్కులే ప్రైమరీ క్రైటీరియా అనేది జనరల్గా వెస్టర్న్ యూనివర్సిటీస్లో ఎక్కడ కూడా అదొక క్రైటీరియా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అదొకటే పట్టుకుని లాగాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు అంతగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకు ముందు భారతి గారు చెప్పినట్లు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటారు.
అవును. First thing- సో మన పిల్లలు ఎంతవరకు వాళ్ళతో మింగిల్ అది మనం వెళ్ళేది అందుకు కదా, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఇస్ ద కీ. Right. ఓకే, మనము ఇక్కడ కూర్చుని మన హైదరాబాద్ లో ఉన్న పిల్లలతో మాట్లాడుతున్నాం, ఇక్కడ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాం, అక్కడికి వెళ్ళినా అంతే అనుకుంటే అక్కడికి వెళ్ళటం ఎందుకు? సో మనం మెయిన్ గా వెళ్ళేది ఏమంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కోసము. ఆన్ ద కాంట్రరీ, అకాడమిక్ గా ఎంత ఇంపార్టెంటో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడం కూడా అంతే ఇంపార్టెంట్. దాంతో ఈ ఇండివిజువల్ యాజ్ అ పర్సనాలిటీ యూ విల్ గెట్ డెవలప్డ్ మోర్. సో అది కూడా ఇంపార్టెంట్. సో నాకు చాయిస్ ఉంటే నేను అందుకే వెళ్తాను. ఎక్కడ ఎక్కువ మంది కంట్రీస్ ఉన్నారంటే చాలా యూనివర్సిటీస్లో అఫీషియల్గా దే గివ్ యూ స్టాటిస్టిక్స్ ఆల్సో. మీరు ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో చూస్తే ఎంతమంది నేషనాలిటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని యూనివర్సిటీస్లో 70 to 80 నేషనాలిటీ స్టూడెంట్స్ ఉంటారు. అందరూ మీ క్లాస్లో లేకపోయినా ఆ క్యాంపస్లో ఉండే డిఫరెంట్ నేషనాలిటీస్. రైట్. అండ్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క పాలసీ ఉంటుంది. మన ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని పాలసీస్ ఉంటాయి, అలా కంట్రీస్ కూడా అట్లానే ఉంటాయి కదా. సో జనరల్ గా ఎలా ఉంటాయి అంటారు? అంటే మనకి పాలసీస్ అని మనకి యాజ్ అన్ ఇండియన్ స్టూడెంట్ బయటకు వెళ్తున్నప్పుడు మనకి రెలవెంట్ పాలసీస్ ఏముంటాయి, నాకు అడ్మిషన్ ఎలా వస్తుంది, నాకు అడ్మిషన్ అయిన తర్వాత నేను అక్కడ ఉండగలనా, ఉంటే నాకు ఏ వీసా కావాలి, నా వీసా పనికొస్తుందా లేదా. సో ఇట్ విల్ వెరీ టోటలీ డిఫరెంట్లీ ఫ్రమ్ వన్ కంట్రీ టు ది అదర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్ఏ తీసుకుందాం, మనకు పాపులర్ డెస్టినేషన్ కాబట్టి అది యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు యూఎస్ఏకి రావడానికి 5 years వీసా వచ్చేస్తుంది మీకు వీసా వచ్చినప్పుడు. సో అందులో మీరు 2 years ఆఫ్ మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా నేను అక్కడ టైం పాస్ చేస్తానంటే కుదరదు. సో మీరు నా కోర్స్ అయిపోయింది, ఐఎమ్ టేకింగ్ అనదర్ థింగ్ కాల్డ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఓపీటీకి నేను ఉంటున్నాను అని మీరు అప్రూవల్ తీసుకోవాలి. అందులో కూడా వాళ్ళు ఫస్ట్ 1 year ఇస్తారు, తర్వాత 2 years ఎక్స్టెన్షన్ ఇస్తారు. సో నేను ఆటోమేటిక్గా నాకు వీసా ఉంది కదా అని ఉండిపోవటం వేరు, ఇది ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ఉండటం వేరు. సో ఈ బ్రేకప్ అనేది కూడా మళ్ళీ అది కూడా అందరికీ రాదు. సో స్టెమ్ ప్రోగ్రామ్స్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సెస్కి వెళ్ళిన వాళ్ళకి 3 years వస్తుంది. నాన్ స్టెమ్ ప్రోగ్రామ్ వెళ్ళిన వాళ్ళకి 1 year వస్తుంది. ఇప్పుడు ఇలాగే ఈ స్టే బ్యాక్ ఆప్షన్స్ మనం యూకేలో చూసుకుంటే 2 years ఉంటుంది. మనం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు 1 year ఇంటర్న్షిప్, అది కాకుండా ఎక్స్ట్రా 2 years ఉంటుంది. ఆస్ట్రేలియాలో అయితే 3 years ఉంటుంది కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. ఆస్ట్రేలియాలో రీజనల్ ఏరియాస్ ఉంటాయి, అంటే మీ మెల్బర్న్, సిడ్నీ లాగా లార్జ్ సిటీస్ కాకుండా కొంచెం స్మాలర్ సిటీస్ ఉన్నాయనుకోండి, ఆ స్మాలర్ సిటీస్, స్మాలర్ టౌన్స్లో మీరు యూనివర్సిటీ చదువుకుంటే, అక్కడ ఉన్న యూనివర్సిటీలో చదువుకుంటే ఇంకొక అడిషనల్ ఇయర్ వస్తుంది. ఇంకెంతకంటే ఎక్కువ అవసరమా మీకు? అది. సో ఇన్ని ఇయర్స్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా టిపికల్ వెళ్తే బిట్వీన్ 3 to 5 years మీ కోర్స్ కాకుండా ఎక్స్ట్రా స్టే బ్యాక్ దొరుకుతుంది మీకు. అదే లోపల వాళ్ళే పిలిచి మీకు పాస్పోర్ట్ ఇచ్చేయాలి తప్ప. సో ఇది ఇట్స్ అ వెరీ లాంగ్ పీరియడ్. సో మోస్ట్ ఆఫ్ ద ఈ కంట్రీస్కి ఎట్లా ఉందంటే స్కిల్ షార్టేజ్ ఉంది. సో క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్ పీపుల్ వాళ్ళకి కావాలి. సో వాళ్ళని వీసాలు ఏదో తిరకాసు ఏదో పెట్టేసి ఇరికిచ్చేసి పెట్టడంతో వాళ్ళకి లాభం లేదు. సో దే వాంట్ టు క్రియేట్ దట్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇందాక మీరు అడిగినట్టు ఇంతమంది కంట్రీస్ వాళ్ళు వచ్చి చదువుకుంటున్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ స్కిల్ వాళ్ళకి దొరుకుతుంది. సో దే క్రియేట్ దట్ ఎన్విరాన్మెంట్ ఫర్ దెమ్ టు స్టే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకు ముందు అన్నట్టు జర్మనీలో ఎట్లా ఉంటుంది అంటారు? జర్మనీలో మీకు 2 years మాస్టర్స్ కోర్సెస్ ఉంటాయి, కానీ జర్మనీ వెళ్తానికి ఫస్ట్ మనకి ఏంటంటే మ్యాండేటరీ కాకపోయినా జర్మనీలో కోర్సెస్, మనం ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళే కోర్సెస్ కూడా ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు. ఇంగ్లీష్ టాట్ కోర్సెస్కి వెళ్తాం. అక్కడ కాస్త లాంగ్వేజ్ అది. ఇప్పుడు మనం జర్మనీ వెళ్తానికి ఫస్ట్ బయటకు వెళ్ళి టమాటోలో బ్రెడ్ కొనుక్కోవాలి, నా ఇంగ్లీష్ నడవదు. సో నాకు జర్మన్ లాంగ్వేజ్ కావాలి. సో మోర్ దాన్ ద కోర్స్ రిక్వైర్మెంట్ ఫస్ట్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలు పెట్టాలి. సో A1, A2, B1, B2 లెవెల్స్ ఉంటాయి, C1, C2 కూడా ఉంటుంది. అట్లీస్ట్ B2 వరకు వస్తే నేను యూనివర్సిటీ క్యాంపస్ బయట సర్వైవ్ అవ్వగలుగుతాను. ఎందుకంటే మీరు పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తారు. సో పార్ట్ టైం జాబ్ మీకు మాట్లాడటం వస్తే ఓ జాబ్ చేస్తారు, మాట్లాడటం రాకపోతే వెనకాల ఎక్కడో డబ్బాలు చదువుతారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ సోషల్ స్కిల్స్, మీకు సోషల్గా ఇందాక మీరు అడిగారు ఎంతమంది వెళ్తున్నారు, అమ్మో అంత దూరం వెళ్తున్నామని. సో ఈ మనకి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ లేనప్పుడు ఈ ఎక్స్ట్రా ఇష్యూస్ వస్తాయి వాళ్ళకి. అమ్మో నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నాను, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ఫస్ట్ హర్డిల్ క్రాస్ చేసుకోవడానికి జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి వాటికి ముందు లాంగ్వేజ్ నేర్చుకోవడం మొదలు పెట్టాలి. అండ్ ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఉంది, అంతా బాగుంటుంది, రైట్, ఇంటర్ వరకు ఏదో ఊర్లో పల్లెటూరులో చదువుకున్నారు, మంచి మార్కులు వచ్చాయి, 80-90% వచ్చింది, బట్ ఇంగ్లీష్ మనకు అంత ఫ్లూయెన్సీ లేదు. ఇది నిజం ఒప్పుకోవాలి, రైట్. పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత మన టొమాటోనే వాళ్ళకి నచ్చిన భాషలో, వాళ్ళకి నచ్చిన యాక్సెంట్ లో చెప్తూ ఉంటారు. వాడు టొమాటో అంటున్నాడు, టమాటా అంటున్నాడు, ఏమన్నాడు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ లో ఇంగ్లీష్ ఎంఫసిస్ ఉంటుంది, కానీ మనకి ఇప్పుడు జర్మనీ, ఇటలీ లాంటి కంట్రీస్ లో మనకు వచ్చినంత ఇంగ్లీష్ కూడా వాళ్ళకి రాదు. ఆయన వాళ్ళు బతకట్లేదా, వాళ్ళేమో కష్టపడి బతికేస్తున్నారని కాదు, అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అంతగా వాళ్ళకి రావట్లేదు.
కానీ మనకేంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ మనం కొంత ఎఫర్ట్ పెట్టుకుని నేర్చుకుంటే మనకి కమ్యూనికేషన్ ఈజీ. రేపు పొద్దున్న జాబ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు క్లాస్లో టీచ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎఫర్ట్ తీసుకొని టీచింగ్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ అవర్స్. లాట్ ఆఫ్ ఓన్ పర్సనల్ స్టడీ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో క్లాస్లో వాళ్ళు చెప్పింది మీకు కమ్యూనికేట్ అయింది అర్థం అవుతుందా లేదా, దానికోసమే మనకి IELTS TOEFL లాంటి టెస్ట్ పెడతారు మనం వెళ్ళే ముందు. సో మీకు అందులో స్కిల్స్ ఎలా ఉన్నాయి ఆ స్కోర్లో తెలుస్తుంది. నాకు యాక్చువల్లీ ఇంతకుముందు ఈ డౌట్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇంటర్ పర్సెంటేజ్ ఉంటే సరిపోతుందా, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు మనకి అక్కడికి మధ్య ఏదైనా ఒక ఎగ్జామ్ మీరు అన్నట్టుగా కండక్ట్ చేస్తారా? అంటే మీకు ఇప్పుడు మీరు ఇంటర్ అన్నప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్, ఇందాక బాతు గారు చెప్పినట్టు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి వెళ్తారు కదా, దానికి మనకి ఇంగ్లీష్ క్వాలిఫికేషన్ అనేది ప్రతి మచ్ ఉంటే మనకు మంచిది. TOEFL IELTS కానీ ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో వెళ్తున్నారు. యూకేలో చాలా యూనివర్సిటీస్ నీకు 12th స్టాండర్డ్లో ఇంగ్లీష్ ఎంత మార్క్ ఉంది, 75-80 ఉన్నాయి. స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియటా లేకపోతే సెంట్రల్ బోర్డా CBSE ICSE 80 మార్క్స్ ఉన్నాయి, నేను వేవర్ ఇస్తానంట. అంటే నీకు ఈ మాత్రం ఇంగ్లీష్ వచ్చు, ఐ కెన్ టీచ్ యూ. కొన్ని కంట్రీస్ ఏమో అమ్మో లేదు మాకు ఇంగ్లీష్ కావాలి అన్నప్పుడు అప్పుడు ఆ క్వాలిఫికేషన్ తీసుకొని మీరు అందులో యాడ్ చేస్తారు అప్లికేషన్తో పాటు. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్. ఇన్ అడిషన్ టు దిస్ మీకు అదర్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ GRE అనేది మెనీ స్పెసిఫిక్గా USAలో జర్మనీలో కొన్ని యూనివర్సిటీస్కి GRE ఒక ఫిల్టరింగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నాకు 50 సీట్లు ఉన్నాయి, 200 మంది అప్లై చేశారు, నేను ఎవరిని తీసుకోవాలి? సో నేను ఏదో క్రైటీరియా పెట్టుకుంటాను. ఇందాక అన్నట్టుగా అందరికీ పర్సంటేజే పెట్టలేను కదా. సో ప్రొఫైల్లో చూస్తాను, ప్రొఫైల్ ఓహో వీడికి ఇక్కడ స్కోర్ తక్కువ ఉన్న GRE స్కోర్ ఎక్కువ ఉంది, ఓకే దిస్ లుక్స్ లైక్ గుడ్ ప్రొఫైల్, ఎందుకంటే ఇది ఇక్కడ యాప్టిట్యూడ్ చూపించాడు. సో ఆ కాంబినేషన్ ఆఫ్ ప్రొఫైల్లో అక్కడ పనికి వస్తుంది. సో ఇది అవసరం లేకుండా వెళ్ళలేమా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. చాలా యూనివర్సిటీస్ USలో కూడా GRE వేవర్స్ లాంటివి ఇస్తాయి. సో దాంట్లో వెళ్ళటానికి ప్రాబ్లం లేదు. అది ఉంటే మీకు అడిషనల్ రిసోర్స్ అనమాట. అది పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనం ACT కానీ SAT కానీ ఇవి సేమ్ GRE లాగే అవి కూడా మీకు టెస్ట్ ఉంటాయి. సో అవి లేకుండా వెళ్ళలేరా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. వీ విల్ హెల్ప్ యూ. ఎస్, మీ కోచింగ్ కానీ దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని కూడా అట్ ఎవ్రీ స్టేజ్ విల్ బి ఏబుల్ టు హెల్ప్. కొంచెం చదువు బయట కోచింగ్ అనేది అంత అవసరం పడదు. మీరు అకాడమిక్ గా స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఓన్ గా కూడా ప్రిపేర్ కావచ్చు. లేదు కాన్ఫిడెన్స్ రావట్లేదంటే కోచింగ్ తీసుకోవచ్చు, విల్ హెల్ప్ యూ విత్ దట్. దాంట్లో అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఓకే. అండ్ చాలా మందికి ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే కనీసం ఇక్కడ ఒక ఓన్ హౌస్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ లో ₹1,00,00,000 ఉండాలి, అవన్నీ మనం బ్యాంకులకి తనఖా పెడితే వాళ్ళు మనకి లోన్ ఇస్తారు. రకరకాల ఆలోచన. కొంచెం మెలో డ్రామాటిక్ గా ఉంది ఇది. అంత అవసరం లేదు. అంటే ఇంకా సొంత ఇల్లు ₹1,00,00,000 లేకుండా ఎవరు వెళ్ళారు అంటే 90% వెళ్ళేది అవి లేని వాళ్ళే లేకుండా కూడా వెళ్ళగలుగుతున్నారు. స్థిరాస్తులు ఉండాలి, అదంతా మనం కొంతవరకు అది అంటే నేను పూర్తిగా ఖచ్చితంగా అది లేకుండా కుదురుతుంది అని చెప్పను. ఎందుకంటే మనకి ఇప్పుడు వీసా ఆఫీసర్స్ మీకు వీసా ఇష్యూ ఇచ్చేటప్పుడు వాళ్ళు మెయిన్గా చూసేది ఏమంటే కొన్ని కంట్రీస్లో US లాంటి కంట్రీస్లో యాజ్ అ రూల్ వాళ్ళు ఏం చేయాలంటే ఇటు చదువుకుని ఈ అబ్బాయి వెనక్కి వస్తాడా ఈ అమ్మాయి వెనక్కి వస్తుందా అనే పాయింట్ చూడాలి. సో మీకు ₹1,00,00,000 ఇల్లు ఉందా 10 కోట్ల ఇల్లు ఉందా అనేది కాదు పాయింట్. మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉందా, ఒక ఇల్లు ఉందా అంటే నువ్వు ఫ్యామిలీ కనెక్షన్ ఉంది అని డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు అక్కడ. అలాగని ఇల్లు లేకపోతే నువ్వు వెళ్ళలేవు అనే పాయింట్ కాదు. ఫ్యామిలీ నా సొంత ఇల్లు లేకపోయినా నేను ఫారెన్ వెళ్ళి చదువుకుని ఇంటికి వస్తాను. సో అది మనకి ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి వీసా ఆఫీసర్కి మనం ట్రైన్ చేస్తాం త్రూ మాక్ ఇంటర్వ్యూస్ కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీకు బ్రీఫ్ చేసి ఏం ఆన్సర్ చెప్పాలి అనేది. ప్లస్ మీరు ఇప్పుడు ఫండింగ్ అడిగారు ₹1,00,00,000 ఉన్నాయంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఎవరి అకౌంట్లోనూ ఉండవు. ₹1,00,00,000 ఉంటే వాళ్ళు ఇంకేదైనా పని చేసుకుంటారు. సో వీసా వైజ్ మనకి ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంట్రీ వెళ్ళడానికి 15 నుంచి 25 లక్షలు ఖర్చు అవుతుంది. సో వీసా ఇచ్చే వాళ్ళు ఏం చెప్తారంటే నీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు చూపించు, నీ దగ్గర ఉంటే నువ్వు అక్కడ చదువుకోగలుగుతావు అని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళ ఇంటెన్షన్. సో నా దగ్గర బ్యాంక్ లోన్ ఉంది, మా పేరెంట్స్కి సేవింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూపిస్తాం. కాంబినేషన్ ఆఫ్ ఆల్ దోస్ అన్నీ కూడా సేవింగ్స్ అకౌంట్లో కొంతమందికి ₹1,00,000 ఉండొచ్చు, కానీ బ్యాంక్ లోన్ కావాల్సినంత ఉండొచ్చు. ఆ బ్యాంక్ లోన్ ఉంది అంటే ఏదో ఒక ప్రాపర్టీ మీద ఉండొచ్చు, కోలాటరల్ సెక్యూరిటీ లేకుండా ప్రైవేట్ బ్యాంక్స్ ఇచ్చే లోన్ మీద ఉండొచ్చు. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్. సో ఇవి లేకుండా నేను వెళ్ళలేనంటే 200% వెళ్ళొచ్చు. ఇట్స్ అ డిఫరెంట్ వే ఆఫ్. అదే మనం అడ్వైస్ చేసే దాంట్లో మనం ప్రొఫైల్ అసెస్ చేస్తాం కదా, అందులో అది విల్ డూ దట్. ఎవరైనా ఒకరు గ్రాడ్యుయేషన్ వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి చదువుకొని రావాలి అని అంటే మినిమం ఎంత ఖర్చు అవుతుంది అంటారు? ఇది కొంచెం ట్రిక్ క్వశ్చన్. ఎందుకంటే మినిమం అనేది మనకి యూనివర్సిటీ టు యూనివర్సిటీ వేరీ అవుతుంది, కంట్రీ టు కంట్రీ వేరీ అవుతుంది. మీకు బ్రాడ్గా చెప్పడానికి ఇన్ రూపీస్లో చెప్పాలంటే బిట్వీన్ 10 to 15 lakh rupees మీ యాక్చువల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనుకుందాం మనం. ఓకే, యాక్చువల్ ఫీజ్ కొంచెం హైయర్గా ఉన్నా కూడా ఇందాక మనం అనుకున్నట్టు అన్ని కంట్రీస్లోనూ మీరు పార్ట్ టైం జాబ్స్ చేయగలుగుతారు. 100% చేసుకోవచ్చు. 20 hours per week మీరు పార్ట్ టైం జాబ్స్ చేస్తారు. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డిస్క్రిప్షన్ వస్తుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 20 hours USలో UKలో చేస్తున్నారు మీరు, అందులో కొంత ఎర్నింగ్ వస్తుంది. USలో అయితే మీరు జాబ్స్ ఆన్ క్యాంపస్ కూడా చేస్తారు.
సో యూనివర్సిటీలోనే ఆ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ యూనివర్సిటీలో రావాలని లేదు, వచ్చిందంటే వాళ్ళు మీకు దానికి స్టైఫండ్స్ ఇస్తారు, అసిస్టెంట్షిప్స్ ఇస్తారు. ఒక్కోసారి ఆ స్టైఫండ్ అసిస్టెంట్స్ మీ ఫీజు పే చేసేసాక ఇంకా మిగులుతుంది కూడా మీకు. అంటే మీరు అకాడమిక్గా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, అవన్నీ ఆ ఎక్స్పెన్స్ అనేది, ఇప్పుడు మీరు అన్నట్టు నేను ట్రిక్ క్వశ్చన్ ఎందుకన్నానంటే కొందరు అసలు రూపాయి ఖర్చు పెట్టుకున్నా కూడా చదివేయచ్చు బేస్డ్ ఆన్ యువర్ అకాడమిక్ ఎబిలిటీ. స్కాలర్షిప్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు నెట్ ఇప్పుడు చూస్తే ఏదైనా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో 4 years ఇక్కడ చదువుతున్నారు అనుకోండి, ఎంత లేదన్నా ఒక 8 to 10 lakh rupees ఖర్చు అవుతుంది. అటు ఇటుగా మీకు యాక్చువల్ ఎక్స్పెండిచర్ అబ్రాడ్లో జరిగేది అంతే. ఓకే, కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుని నేను వెళ్ళగానే ల్యాండ్ అయిపోగానే ఫెరారీ కొనుక్కున్న కాలేజ్కి వెళ్తానంటే ఈ లెక్కలు దానికి పనికిరాదు. ఓకే, సో మీరు చేసే ఎక్స్పెండిచర్కి మోడరేట్గా ఒక స్టూడెంట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే, ప్లస్ ఇందాక చెప్పాము మనం పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. యుఎస్లో 3 years ఉండొచ్చు చదువు అయిపోయిన తర్వాత, యూకేలో 2 years ఉండొచ్చు, ఆస్ట్రేలియా 5 years ఉండొచ్చు. ఇంత టైంలో మీరు వర్క్ చేసి ఎర్న్ చేస్తారు కదా. ఖచ్చితంగా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో రీపే అయితే చేసుకోగలం. అంటే మన సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే ఫ్యామిలీకి ఏ విధమైన బర్డెన్ లేకుండా, అదేం పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ కాదు. కాంప్లెక్స్ ప్రాసెస్ అంటే ఎంతమంది వెళ్ళరు. అండ్ ఇప్పటి వరకు మనం ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాం. అబ్బాయిలు అనుకోండి చాలా ఈజీగానే పంపిస్తారు, ఏం పర్లేదు ఎట్లా సర్వైవ్ అవుతాడు. స్పెషల్లీ ఆడపిల్లలకు వచ్చేసరికి పేరెంట్స్ లో రకరకాల డౌట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా మంది పంపించరు, నాకు తెలిసి మీ వరకు కూడా అలా మా అబ్జర్వేషన్ అలా ఏం లేదండి. ఇప్పుడు భారతి గారు ప్రెసెంట్ అయితే అందరూ ఈక్వల్ గానే ఉన్నారండి నా ఉద్దేశంలో. ఆ అబ్బాయిలు ఎంత ధైర్యంగా ఉన్నారు, అమ్మాయిలు దానికన్నా డబుల్ ధైర్యంగానే ఉన్నారు. పేరెంట్స్ ని అఫ్ కోర్స్ వీల్ కౌన్సిల్ దెమ్. అక్కడ అకామిడేషన్స్ అవన్నీ ఉంటాయి. యూనివర్సిటీస్ అంటే మనకి మీ ప్రైమరీ కన్సర్న్ ఏమంటే సేఫ్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా లార్జ్ క్యాంపసెస్ ఉంటాయి. సో ప్రతి చోట కూడా సేఫ్టీ, సెక్యూరిటీ, యూనివర్సిటీ సేఫ్టీలో మీరు డిస్కస్ చేయాల్సిన, వరి అవ్వాల్సిన పని లేదు. యూనివర్సిటీలో ప్రతి చోట సేఫ్టీ, సెక్యూరిటీ ఫోన్స్ ఉంటాయి, పికప్ ద ఫోన్ హాట్ లైన్స్ ఉంటాయి, సెక్యూరిటీకి వెళ్తాయి, దే యాక్ట్ వెరీ ఇమీడియట్లీ. యూనివర్సిటీ బయట మీరు అకామిడేషన్లో ఉంటున్నారా, యూనివర్సిటీ అకామిడేషన్లో ఉంటున్నారా, ప్రైవేట్గా ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నారా. ఇంకా నక్షల్లో చెప్పాలంటే ప్రతి సిటీలో, ప్రతి కంట్రీలో కొన్ని వెళ్ళకూడని చోట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేను సేఫ్టీ లేదు అనుకునే బదులు అక్కడికి వెళ్ళకండి ఫస్ట్. ఓకే, టిపికల్ స్టూడెంట్ లైఫ్లో మీరు యూనివర్సిటీ క్యాంపస్లోనో, పార్ట్ టైం జాబ్ చేసుకునే టైంలోనో, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి అకామిడేషన్, షాపింగ్ వెళ్ళి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ఏ విధమైన ఇష్యూస్ ఎక్కడ మనం హాస్టల్స్ అనకపోయినా యూనివర్సిటీ అకామిడేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీ యూనివర్సిటీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్. అండర్ గ్రాడ్యుయేట్ ఇందాక మనం అడిగాము, ఇప్పుడు అమ్మాయిలు అడిగాము. సో వీళ్ళకి మీరు యూనివర్సిటీస్ విల్ గ్యారంటీ దమ్ అన్ అకామిడేషన్. అంటే మీరు టైంకి బుక్ చేసుకుంటే మీకు ఒక రూమ్ మేము అలాట్ చేస్తాం, నేను యూనివర్సిటీలో ఉండాలనుకుంటే. ఓకే, లేదు నా ఫ్రెండ్స్ ఉన్నారు, 3-4 ఉన్నారు. సో అబాకస్ మనకి పాత వెళ్ళిన స్టూడెంట్స్ ఉంటారు, స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, యూనివర్సిటీలో కూడా స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. వీళ్ళని సపోర్ట్ తీసుకొని బయట ప్రైవేట్ అకామిడేషన్స్ చాలా యూనివర్సిటీస్ వాళ్ళ ఓన్, అంటే ఈ ల్యాండ్ లార్డ్ మేము వెరిఫై చేసాము, ఇదిగో ఈ ప్రైవేట్ యూనివర్సిటీ అకామిడేషన్ వాళ్ళు ఇస్తారు, మనం కూడా సపోర్ట్ చేస్తాము, పాత స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు. సో వీళ్ళు వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయ్యి ఒక ఫ్లాట్ షేర్ చేసుకో, ఒక 3-4 bedroom ఫ్లాట్ ఉందనుకోండి, ఒక 4-3 స్టూడెంట్స్ కలిసి షేర్ చేసుకుని ఉండొచ్చు, అది ప్రైవేట్ అకామిడేషన్. మీరు ఎలానో ఈ ఫీల్డ్ లో 15 years నుంచి ఉన్నారు కాబట్టి మీరు అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్స్ వచ్చేస్తూ ఉంటుంటే కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. సో మరి మీరు పిల్లలకి ఏమైనా హెల్ప్ చేస్తారా? అన్ని విధాలుగా అండి, ఎందుకంటే మన సపోర్ట్ కాన్స్టెంట్లీ అవైలబుల్ ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఎంత సపోర్ట్ ఉందో, అండ్ డైరెక్ట్గా మనకి అక్కడ ఉన్న స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్, ఇప్పుడు ఈ ఇయర్ ఒక 10 స్టూడెంట్స్ వెళ్ళారు, అందులో 3-4 స్మార్ట్గా ఉన్నారు. సో విల్ టేక్ దేర్ సపోర్ట్ ఆల్సో. ఇప్పుడు ఈ కొత్తగా వెళ్ళే స్టూడెంట్ని వాళ్ళు వచ్చి పికప్ చేసుకోవటము, యూనివర్సిటీస్ ఆన్ దేర్ ఓన్ కూడా ఎయిర్పోర్ట్లో అడ్మిషన్స్ టైంలో అందరికి వాళ్ళ కలర్ టీషర్ట్లు వేసి అక్కడ ఎయిర్పోర్ట్లో పెడతారు, ఎవరికి ఏం అవసరం పడుతుంది అనేది. సో ఇట్స్ అ వెరీ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అమ్మ బాబాయ్ నేను ఎక్కడికో గ్రహాంతరవాసిలాగా వెళ్ళిపోతున్నానని అంత భయపడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేన్ దిగిన తర్వాత బయటకి అయితే వస్తారు, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా అన్ని మనం ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్ చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ మీ సూట్ కేసులో ఏం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకూడదు, ఏది పెట్టుకునే అవసరం ఉంది దగ్గర నుంచి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు అరైవ్ అవ్వాలి, ఐడియల్గా అరైవ్ అయ్యే టైం ఏంటి, వెళ్ళినప్పుడు మీరు యూనివర్సిటీకి చెప్తే వాళ్ళు పికప్ అరేంజ్ చేస్తారు, మీకు ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకెళ్తారు. సో దానికి ఫామ్స్ ఏం ఫిల్అప్ చేయాలి. సో మేము చెప్పినా చెప్పకపోయినా మీరు క్వశ్చన్స్ అడుగుతానే ఉండండి, దానికి ఆన్సర్ ఇవ్వటమే మా జాబ్. సో ఏ స్టేజ్లో ఎక్కడా కూడా మీకు సీక్వెన్స్ మిస్ అవ్వకుండా, ఇంకా ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళకంటే ఇప్పుడు ఇంకా ఈజీ. అప్పుడు అమ్మ ఫోన్ పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటే చాలా ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు. సో అదేమి అట్ ఎవ్రీ స్టేజ్ దెర్ విల్ బి సపోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ అబాకస్ టీమ్. సో మీ నుండి అయితే వాళ్ళకి ఇంత కూడా ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. ఏ విధంగా వెళ్ళేంత వరకునే చూసుకుంటారా? నేను ఎంత కంప్లీట్ అయ్యేంత వాళ్ళ ఫీజు కట్టడం తప్ప అన్ని చేయగలుగుతామండి. మీరు వాళ్ళ ఫీజు ఒకటి కట్టమంటే అదే చేయలేవు, కానీ దానికి కూడా బ్యాంక్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము.
సో ఎట్ ఎవ్రీ స్టేజ్ ఏంటంటే ఒక స్టూడెంట్కి ఏమి ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది, ఏం అవసరం పడుతుంది ఎడ్యుకేషన్లో అనేది అట్ ఎవ్రీ స్టేజ్ మనకి ముందే ఐడియా ఉంటుంది. సో దెన్ వీ కీప్ ప్రొవైడింగ్. అందరు స్టూడెంట్స్ అందరు ఒకేలాగా స్మార్ట్గా ఉండకపోవచ్చు, కొంతమందికి ఎక్కువ సపోర్ట్ అవసరం అవుతుంది. సో వీ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్. కౌన్సిలర్స్ అందరూ కూడా టీంలో ఉన్న వాళ్ళకి దట్స్ ది ఎక్స్పీరియన్స్ దే హ్యావ్. ఓకే. అండ్ చాలా మంది ఇప్పుడు అంతవరకు వెళ్ళారు, 15-20 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఇంత మందికి ఆ కంట్రీ జాబ్ ఇస్తదే కదా, ఇండియా వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏం చేయాలి, ఎక్కడ ఉద్యోగాలు రాకపోతే పరిస్థితి అది. ఏంటి? సో ఇది మనకి ఎడ్యుకేషన్ ఒకటి, ఆ కంట్రీ ఎకానమీ ఒకటి, ఇవన్నీ వేరీ అవుతాయి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం అనుకున్న కంట్రీస్ అన్ని కూడా 2 years 3 years 5 years స్టే బ్యాక్ ఇస్తున్నాయి. లాజికల్గా మీరు థింక్ చేయండి, ఆ కంట్రీలో అంతమందికి జాబ్స్ లేకపోతే మీరు చదివేసుకున్నాక ఇక్కడ 3 ఏళ్ళు ఉండండి అని వాళ్ళు అన్నారు కదా. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందరికీ జాబ్స్ వస్తాయంటే నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఫేస్బుక్ చూస్తాను, ఇంకేం చూడను అంటే రావు. మీకు యూనివర్సిటీస్ కూడా మీకు CV ఎలా రాయాలి ఆ స్టేజ్ నుంచి కూడా దే విల్ సపోర్ట్ యూ విత్ ఆల్ ద ఆప్షన్స్ దట్ యూ నీడ్. జాబ్స్ మనలాగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండవు. సో ఆ కాన్సెప్ట్ అక్కడ ఉండదు. మనకి జాబ్కి ఇంటర్వ్యూకి ఎక్కడికి వెళ్ళాలి, ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా కెరియర్ సర్వీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో రెఫరెన్సెస్ ఉంటాయి, మనకు కూడా రిక్రూట్మెంట్లో మనం సపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకి జాబ్స్ వస్తాయి. జాబ్స్ వచ్చిన తర్వాత వీసాస్ మళ్ళీ చేంజ్ అవుతాయి, వాళ్ళ స్టూడెంట్ వీసా నుంచి వర్క్ పర్మిట్స్కి చేంజ్ అవుతాయి. అది ఇంకొక స్టెప్. అది ఓకే. ఇప్పుడు అబాకస్ నుంచి మీరు కంప్లీట్ సెక్యూరిటీ ఇస్తున్నారు, అండ్ యూనివర్సిటీ నుంచి కూడా మన దగ్గర నుంచి వెళ్తున్న పిల్లలకి అంతే సెక్యూరిటీ ఉంటుందా? అంటే ఆన్ ద కాంట్రరీ నేను చెప్పేదంటే నేను యూనివర్సిటీతో కలిసే మీకు అది ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఇండిపెండెంట్గా ఏమి సెపరేట్గా అబాకస్లో మేమేమి సెపరేట్గా కాకుండా మన స్టూడెంట్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించాం, థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పంపించాం కాబట్టి ఆ నెట్వర్క్ ఉంది. చాలా మంది జాబ్స్లో కూడా ఉంటారు. ఇదే జాబ్స్కి రెఫరెన్సెస్ కావాలి, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. యూనివర్సిటీస్ ఆర్ డిజైన్డ్ అండ్ మెంట్ టు ప్రొవైడ్ ద సపోర్ట్. సో అది మనకి ఇందాక మనం అనుకున్నట్టు 500 550 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన అయితే ఫోన్ కాల్ అవి ఈమెయిల్ అవే వెళ్ళే ముందు వాళ్ళే మనకి నంబర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్ చేతిలో. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి ఫోన్ చేయి, ఈ ప్రాబ్లం ఉంటే వీళ్ళకి ఫోన్ చేయి, కీ కావాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకో, అన్ని దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్ ఈస్ ప్రొవైడెడ్ టు యూ యాజ్ ఎన్ ఇన్ఫర్మేషన్. పడాలి మన పర్టికులర్ గా ఏదైనా ఏమీ టెన్షన్ లేదు అనుకోవడానికి టెన్షన్ పడాలి తప్ప అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. అండ్ అమ్మాయిలను పంపించడానికి కూడా ఇబ్బంది లేదు. సేఫ్టీ వైజ్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ అండి. అమ్మాయిలు వెళ్తున్నారు, చాలా మంది వెళ్తున్నారు. ఇందాక మేడం అన్నట్టు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దమ్ యాక్చువల్ గా లెక్క చూడాలి, అమ్మాయిలు ఎక్కువ వెళ్తున్నారేమో డౌట్ నాకు. నిజంగా అమ్మాయిలు ఎక్కువ వెళ్తున్నారేమో అబ్బాయిల కన్నా నాకు తెలిసి. ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ మేము ఒక 3,000 to 4,000 స్టూడెంట్స్ పంపిస్తాము డిఫరెంట్ కంట్రీస్ కి. సో ఇన్ ఇయర్స్ లోంచి మీరు ఇంకా మ్యాథ్స్ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో నేను నార్మల్ గా అడిగితే నేను డౌట్స్ అడిగాను, పేరెంట్స్ కి ఇంకా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీకు చదువుకోవడానికి మీకు ఇంటెన్షన్ ఉంది, మీ పిల్లలకి ఇంటెన్షన్ ఉంది, అది ఫస్ట్ క్రైటీరియా. వాళ్ళు చదువుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సపోర్ట్ చేయండి. అబాకస్ టీమ్ ఎక్స్పీరియన్స్ వాడుకోండి. హైదరాబాద్లో బంజారాహిల్స్లో GVK1 మాల్ పక్కనే మన ఆఫీస్ ఉంది. మండే టు సాటర్డే మీకు ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు రండి. మా ఆఫీస్లోకి దూరారు కదా అని తాళం తీసేసి మీ డబ్బులు లాగేసుకోవడం లాంటివి ఉండవు. జోక్ చేస్తున్నాను. కౌన్సిలర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ వెరీ వాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్. అంటే ఇప్పుడు ఆఫీస్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మధ్యలో నేను ఇంటరప్ట్ అయ్యాను. చెప్పండి. ఇప్పుడు జనరల్ గా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్, బట్ మీతో పాటు కోవర్కర్స్ ఎంత మంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారు, ఇలా డౌట్స్ ఉంటాయి. అవును, మనకి టీంలో ఓవర్ 30 people పనిచేస్తారండి. అందులో అప్లికేషన్ సపోర్ట్ టీం ఉంటుంది, కౌన్సిలింగ్ టీం ఉంటుంది. ఆ కౌన్సిలర్స్ అందరూ కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనం వర్క్ చేసే యూనివర్సిటీస్ నుంచి డైరెక్ట్గా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రెగ్యులర్ బేసిస్లో ట్రైనింగ్ ఉంటుంది. మాలో చాలా మంది యూనివర్సిటీ క్యాంపసెస్ విజిట్ చేసి అన్ని క్యాంపసెస్ చూసి వచ్చున్నాము. ప్లస్ ఇందాక మీరు అడిగారు ఈ సర్వీస్ సేఫ్టీ సెక్యూరిటీ ఏంటని, కంపెనీకి కూడా చాలా అక్రిడిషన్స్ ఉంటాయి. ARC అక్రిడిషన్, ICF, NAFSA ఇలాంటి అన్ని మెంబర్షిప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్. అండ్ ఫారెన్ పంపించి పిల్లల్ని చదివించడానికి చాలా ఉన్నాయి, రైట్? సో వాళ్ళకి అబాకస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ట్రూత్ఫుల్నెస్ అండి, అన్బయస్డ్ సర్వీస్. ప్లస్ మన కంపెనీ సెటప్ బై రమేష్ యాదవ్ గారు, హీజ్ అన్ MLC. సో ఆయనకు ఇదొక ప్యాషన్, స్టూడెంట్కి సపోర్ట్ చేయాలి అనేది. సో ఆయన పెట్టినట్టుగా ట్రాన్స్పరెంట్గా అన్బయాస్డ్గా మన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులోంచి డబ్బులు సంపాదించేసి ఏదో చేసేసేయాలనే ఇంటెన్షన్ ఎప్పుడు మాకు లేదు, ఆయనకి లేదు. సో దట్స్ వన్ పారామీటర్, అన్బయాస్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ సర్వీస్. ప్లస్ మీరు వ్యాలిడేట్ చేసుకోండి మనం పంపించిన సర్వీసెస్. మనం ఇంత ట్రాన్స్ఫర్గా ఆల్రెడీ వెళ్ళిన స్టూడెంట్స్ నంబర్స్ ఇస్తున్నాము, కాంటాక్ట్ అవుతున్నారు మీరు. సో ఎక్కడైనా సర్వీస్లో డెఫిషియన్సీ ఉంటే వాడు నాకు నా నంబర్ ఇవ్వడు కదా. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ప్లస్ మనం వర్క్ చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సో ఎనీ డౌట్, ఎనీ స్టేజ్ మనకి అట్ క్లిక్ ఆఫ్ అ బటన్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. నేను ఎవరినో అడిగి ఎక్కడి నుంచో అడిగి మీకు ఇవ్వటం కంటే నేనే ఫస్ట్ హ్యాండ్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను.
ప్లస్ మీరు ఆ యూనివర్సిటీస్ని డైరెక్ట్గా మన ఆఫీసెస్లో కలుస్తున్నారు, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాము, 30-50 యూనివర్సిటీస్ వస్తాయి, వాళ్ళని డైరెక్ట్గా మీరే మాట్లాడతారు, యూనివర్సిటీ నుంచి కూడా పీపుల్ వస్తారు డైరెక్ట్గా వచ్చి మన ఆఫీస్లో స్టూడెంట్స్ని కలుస్తారు. వర్చువల్ గా అట్లా ఏం కాదు. వర్చువల్ కరోనా టైంలో అయిపోయింది, Right. ఫిజికల్ గానే అంటే ఇప్పుడు కలుస్తారు. చాలా మంది పిల్లల క్లాసెస్ కూడా నేను వింటున్నాను చూస్తున్నది కాబట్టి వర్చువల్ గా చెప్తారంటారు. వర్చువల్ Sorry, గా కాదు. లేదండి, అంటే అది మనకి 2-3-4 ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో ఏదో జరిగి ఉంటుంది అట్లాగా. బట్ మీరు వెళ్ళేదే క్లాసెస్ అటెండ్ అయ్యి యూనివర్సిటీ క్యాంపస్ అటెండ్ చేయడానికి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఎక్సెప్షనల్ రీజన్ ఉండి వర్చువల్ క్లాసెస్ ఏమైనా ఉంటే ఉంటుంది తప్ప. ప్లస్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ కొంచెం లేట్గా ఓపెన్ అయినాయి కరోనా టైంలో, వాళ్ళకి ఒక సెమిస్టర్ వర్చువల్గా చెప్పారు. అట్ దిస్ స్టేజ్ 2024-2025లో ఎక్కడ కూడా వర్చువల్ అనేది ఎక్కడా లేదు. యాజ్ అ రూల్ కూడా గవర్నమెంట్ వర్చువల్ క్లాసెస్ ఆర్ నాట్ ఫుల్ టైం క్లాసెస్ అంటున్నాయి. మనము ఇంటర్నేషనల్ స్టూడెంట్ అంటాం, ఇండియన్ స్టూడెంట్ వెళ్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్కి వీసా వచ్చేదే ఫుల్ టైం క్లాసెస్ అటెండ్ అయినప్పుడు. సో ఆ వర్చువల్ అనే కాన్సెప్ట్ మనకి అప్లికబుల్ కాదు. చాలా మంది గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళిపోయారండి, ఆ. బట్ సరిపోతుంది ఇంక ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకుందాం, బట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు. చేయడం మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా? అదే ఇందాక మనం అనుకున్నట్టు బేసిక్ క్రైటీరియా ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాలిఫికేషన్. కొన్ని కంట్రీస్లో మనకి వేవర్ ఉంటుంది, యూకేలో చెప్పాం మీకు ఆల్రెడీ 12th స్టాండర్డ్లో ఇంగ్లీష్ స్ట్రాంగ్గా ఉండి 75-80 మార్క్స్ ఉంటే ఆ ఎగ్జామ్ కూడా అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ అకాడమిక్స్. అంటే రిటర్న్ కదా, అటు నుంచి రిటర్న్ ఇక్కడికి అవసరం లేదండి, అవసరం లేదు. మన వాళ్ళకి గ్రాడ్యుయేషన్ చేశారంటే చాలు, మన వాళ్ళు ఇచ్చేస్తారు. ఏం అక్కర్లేదు. ఏం అవసరం లేదు. So- నేను ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎగ్జామ్స్ అంటున్నప్పుడు అందరూ అదే అడుగుతారు, రిటర్న్ రావడానికి ఏం ఎగ్జామ్స్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చి నార్మల్ వన్ థింగ్ ఈజ్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే గెట్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ స్కిల్డ్ అండి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాల్యూ అనేది అక్కడికి వెళ్ళాక ప్రతిదీ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ లేకపోతే అక్కడ ఉన్న కల్చర్ కి పిల్లలు పాడైపోతారు. ఇట్ డిపెండ్స్ అండి, ఇట్ ఈస్ సబ్జెక్టివ్ అండి. ఇప్పుడు మనం పాడైపోవాలని మనం అనుకుంటే పాడైపోగలం. మనం కాన్సన్ట్రేట్ చేసి లేదు నేను ఇది యూనివర్సిటీస్ నేను చదువుకోవాలి, నేను బ్యాంక్ ఎక్కువ డ్రగ్ కల్చర్ ఎక్కువ అని వింటూ ఉంటాం. అవునండి, అవునండి. కొంతమంది స్టూడెంట్స్ కాస్త ఆరోగ్యంట్ గా ఉంటారు, మనం వింటూ ఉంటాం. యూ షుడ్ టెన్షన్ ఉంటుంది. డూ ఫ్రెండ్షిప్ విత్ రైట్ కైండ్ ఆఫ్ అ పీపుల్. రైట్. ప్లస్ మీరు ఇప్పుడు అడిగారు, మనకి యావరేజ్ స్టూడెంట్ వెళ్ళే ఏజ్ బిట్వీన్ 18 to 21 ఉంది. చాలా కంట్రీస్ లో పబ్ లో ఎంట్రీ 21. సో ఆ కంట్రీస్ మీకే కాదు వాళ్ళ పిల్లలకు కూడా రెస్ట్రిక్ట్ చేసి ఉంచుతున్నాయి. ఐ కెన్ ఇఫ్ ఐఎమ్ ఇంటరప్టింగ్, ఇంకా పబ్ కల్చర్ కి అక్కడికి వెళ్ళి ఇంకేదైనా చేయాలంటే దే నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనకు మనీ ఇంపార్టెంట్. సగం బ్యాంక్ లోన్స్ క్లియర్ చేయడానికి అయిపోతుంది, సగం పార్ట్ టైంకి అయిపోతుంది. బేసికలీ స్టూడెంట్కి టైం దొరకదు. టైం ఆబ్వియస్లీ అండి, పార్ట్ టైం జాబ్ ఉంటుంది, ఇంకో పక్క యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, ఇంకో పక్క ఇంటికి వచ్చి ఉండాలి. యావరేజ్ గా యూనివర్సిటీలో టైం స్పెండ్ చేస్తారు డ్యూరింగ్ ద డే. పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు అనుకుందాము, సో 3 to 4 hours ఎవ్రీడే జాబ్ చేస్తారు. ఇంటికి వచ్చి మనం వండుకోవాలి, ఓకే, మన క్లీనింగ్ మనకు ఉంటుంది. ఎంత ఫ్రెండ్ అయినా ఈరోజు నువ్వు వండు నేను క్లీనింగ్ చేస్తాను అనుకున్నా ఒక షెడ్యూల్ అనేది ఇందులో ఏం దాసే విషయం లేదు. ఆ ఏజ్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంకా లోకల్ వెస్టర్న్ స్టూడెంట్స్ అయితే 16 ఏళ్ళకి ఇంట్లోంచి బయటకు పంపించేస్తారు. బయటికి వెళ్ళి నువ్వే ఉండు, నువ్వే జాబులు చేసుకుని నువ్వే చూసుకో అన్నట్టుగా. దే ఫండ్ దేర్ ఓన్ ఎడ్యుకేషన్. సో ఇదంతా కూడా టైం మనకి అలాగా మీరు చెడిపోవాలంటే దానికోసం పర్టికులర్ గా ఎజెండా పెట్టుకుని చెడిపోవాలి తప్ప అది అయ్యే స్కోప్ లేదు జనరల్ గా. సో జనరల్ గా చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు మోర్ రెస్పాన్సిబుల్ అయిపోతారు, ఆటోమేటిక్ అయిపోతారు. అది సెల్ఫ్ రియలైజేషన్ ఉంటది వాళ్ళకి. ప్లస్ మనకు చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కూడా చూస్తారు కదా, మీరు యూనివర్సిటీలో ఉన్నారు, మీ క్లాస్ లో అదర్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు, అదర్ కంట్రీ స్టూడెంట్స్ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. ప్లస్ యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చాక చదువుకుని మళ్ళీ రేపు వెళ్ళే ప్రాజెక్ట్ అసైన్మెంట్ ఆ పనులు ఉంటాయి. ఎప్పుడు వెళ్తారు? టీచింగ్ లోనే డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందండి, ఎందుకంటే మన వే ఆఫ్ టీచింగ్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్ ఆర్ రాదర్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్. జనరల్ గా కొన్ని కాలేజెస్ పేర్లు నేను తీయను కానీ ఇంటర్ పాస్ అవ్వాలని అంటే బట్టి విధానమే. సబ్జెక్ట్ ఎంత వరకు వచ్చిందో పక్కన కూడా చదివేస్తారు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రాడ్యుయేషన్ కి కంప్లీట్ చేంజ్. ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్ లో అది కూడా చెప్తాం. ఓకే, ప్లేజరిజం అని ఇప్పుడు మీరు చెప్పిన దానికి బట్టి విధానానికి ఇంటర్నెట్ లో కాపీ పెట్టి పేస్ట్ చేయడానికి ఒక బటన్ ఆడు పంపించిన ఎస్ఏ లో పెడితే అది ప్లేజరిజం అని తిట్టుతుంది ఒకసారి. సో పాయింట్ ఏంటంటే మీరు చదువుకుని అనలైజ్ చేసి రాయాలి వాళ్ళకి. ఓకే, మీరు ఇలా బట్టి పెట్టి రాస్తే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ 90% వచ్చిందంటే అక్కడ రాదు. సో మీరు సబ్జెక్ట్ అండర్స్టాండ్ అయిందా లేదా, దానికి మళ్ళీ సపోర్ట్ కాలేదు, నాకు అర్థం కాలేదు ఈ లెక్చర్, నేను ఏదో గ్రూప్లో ఉండి చదువుతాను విత్ ఇన్ ద యూనివర్సిటీ, దానికి నాకు ఎక్స్ట్రా సపోర్ట్ కావాలి, దట్ ఈస్ ఆల్సో ప్రొవైడెడ్. లైబ్రరీస్ ఆర్ అవైలబుల్ 24 hours. సో మీకు విత్ ఇన్ ద యూనివర్సిటీ మీకు ఒక అసైన్మెంట్ చేయడానికి ఎంత రీసెర్చ్ చేయాలో ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ ఇష్యూ ఎట్ ఆల్. ఎక్కడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లేదండి, టైం ఇంట్రెస్ట్
అంతే. Discipline అంతే. ఉంటే సరిపోతుంది. దేర్ ఇస్ నో సరిపోతుంది. రీజన్ టు, ఎందుకంటే ఇది ఒక ఫస్ట్ పాయింట్, పేరెంట్స్ అయినా కూడా స్టూడెంట్స్ అయినా కూడా ఇది మన కెరియర్ కి, ఇది మన ఫ్యూచర్ కి, ఈ 18 months to 2 years నేను కష్టపడతాను, దిస్ విల్ సెట్ మై కెరియర్ ఫర్ లైఫ్ అనేది ఒక అది బేసిక్ సీరియస్నెస్ ఉండాలి. అది దాట్ మనం ఒక కల్టివేట్ చేసి పిల్లల్లో పెట్టలేము. అది వాళ్ళకి అదే అడిగాను, ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా క్వశ్చన్, ఉంటే రెస్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. Okay. నాకు ఇంట్రెస్ట్ లేదు ఎక్కడికైనా పంపేయండి అంటే నేనేం చేయలేను, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఒక ఇంటెన్షన్ ఉంటే, గ్రేడ్స్ ఎక్కువ ఉన్నాయా, ఫండింగ్ ఉందా లేదా, ఇవన్నీ కూడా విల్ నాట్ బి అ బ్యారియర్ ఫర్ యూ. ఇప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి నార్మల్ డిగ్రీ అయితే 3 years, ఇంజనీరింగ్ అంటే 4 years. అక్కడ గ్రాడ్యుయేషన్ అంటే బ్రాడ్ గా సేమ్. యుఎస్ లో అయితే 4 years బ్యాచిలర్స్ డిగ్రీ మీకు, అండ్ దాన్ని గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మాస్టర్స్ డిగ్రీ 2 years. యూకేలో, ఇంగ్లాండ్ లో అయితే 3 years ఉంటుంది. అక్కడ మీకు సింపుల్ గా చెప్పాలంటే యూకేకి ఎంట్రీ ఆ బ్యాచిలర్స్ కి 10+3 సిస్టమ్ లో అవుతుంది కాబట్టి 3 years ఉంటుంది. ఓకే. యూకే అగైన్ స్కాట్లాండ్ ఉంటుంది, వేల్స్ ఉంటుంది, నార్దర్న్ ఐలాండ్ ఉంటుంది, అక్కడ 4 years ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రతి మచ్ కామన్ గా అన్ని చోట్ల 2 years, యూకేలో 1 year. సో ఇక్కడ మనకి ఎట్లా ఉంది అక్కడ కూడా బ్రాడ్లీ ద Same, సేమ్. same, ద వే దే టీచ్ ఇస్ స్లైట్లీ డిఫరెంట్. డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ పట్టే విధానం కాకుండా పట్టి ట్రై చేయమని బట్టి అవ్వదు కూడా. థ్యాంక్ యూ సో మచ్. యూ మోస్ట్ Thank you, వెల్కమ్. thank you. అండ్ అంటే చాలా మంది పిల్లలకి చదువుకోవాలని ఒక ఆశ ఉంటది, బట్ అన్ని సదుపాయాలు ఉండి ఏం చేయాలో తెలియక, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక రకరకాల కన్ఫ్యూజన్స్ లోనే వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు నేను అన్నట్లు నిజంగానే ఓన్ హౌస్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, మనకంత ఆర్థిక స్తోమత లేదు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అప్పని ఎలా తీర్చుతారు, భారతి గారు చెప్పినట్టు టైమే ఉండదు ఉండదు. అక్కడికి వెళ్ళి పబ్బులు తిరగడానికి, పాడుకోవడానికి, చేరుకోవడానికి. బట్ ఏదేమైనా ఒక డిసిప్లినరీ ఒక యాటిట్యూడ్ మనం పెట్టుకుని ఎక్కడి నుంచే వెళ్తే ఖచ్చితంగా అబ్సల్యూట్లీ మన ఇంటెన్షన్ క్లియర్ గా ఉండాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. Thank you so much. కమల్ గాంధీ గారు. థ్యాంక్ యూ. చాలా Thank మంది you. స్టూడెంట్స్ కి ఒక రైట్ వే చూపిస్తున్నారు, పాత్ అండ్ చూపిస్తున్నారు. టు బీ నోటెడ్, లాస్ట్ పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైతే స్టూడెంట్స్ వచ్చాక అప్లికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ, వీసాస్ గురించి కానీ, యూనివర్సిటీస్ షార్ట్ లిస్టింగ్ కానీ, లేకపోతే ప్రీ డిపార్చర్ సర్వీసెస్ కానీ, ఈ సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు వచ్చి మీరు తెలుసుకోవచ్చు కూడా. అండ్ సారీ అడగలేదు, సో మీ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి? ఆల్ ఆర్ సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ ఫ్రీ ఆఫ్ చార్జ్. ఎందుకంటే ఇది I need to mention. థ్యాంక్ యూ భారతి. ఇందాక నేను మెన్షన్ చేశాను అన్ని సర్వీసెస్ ఫ్రీ అని. ఎందుకు ఫ్రీ అనే దానికి ఆన్సర్ ఏంటంటే, మనం వర్క్ చేసే యూనివర్సిటీస్ అన్నిటికి కూడా వీఆర్ లైక్ అన్ ఓవర్సీస్ ఆఫీస్. అన్ని యూనివర్సిటీస్ ఇక్కడ ఇండియాలో ఉండి కూర్చొని చెప్పలేవు కాబట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, సో దే యూస్ కంపెనీస్ లైక్ అబాకస్ టు ప్రొవైడ్ యూ దట్ ఇన్ఫర్మేషన్. సో వీఆర్ ఫండెడ్ బై దోస్ యూనివర్సిటీస్. సో నేను స్టూడెంట్ జేబులో నుంచి మళ్ళీ డబ్బులు తీసేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అంటే మీ అబాకస్ లోకి అడుగు పెట్టిన వెంటనే కన్సల్టేషన్ ఫీజు అని అదోను ఇదోనో ఒక 1500-2000 కట్టాలి. లేదు లేదు మీరు లేదు. application అందుకనే కి- నేను ఒక లాస్ట్ టచ్అప్ ఇచ్చాను, అది. సో జనాలకి ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రీ. అంటే Yes, ఫ్రీ. free of cost. మీరు అబాకస్ కి పే చేసేది ఏమీ లేదు. ఏదైనా ఉంటే యూనివర్సిటీకే పే చేస్తారు, యూనివర్సిటీ అకౌంట్ కే పే చేస్తారు. అండ్ మీరు ఓన్లీ సర్వీస్ దృష్ట్యా అంతా చేయడం జరుగుతుంది. అంతే. మనం వీఆర్ ప్రొవైడింగ్ మార్కెటింగ్ సర్వీసెస్ టు ది యూనివర్సిటీస్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యూనివర్సిటీ నేను అబాకస్ ఇస్ అవైలబుల్ టు యూ టు గివ్ యూ ఆల్ ద నెసరీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Thank you so much. Thank you. స్టూడెంట్స్ కి బ్రైట్ ఫ్యూచర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ.